నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. ముందుగా మార్నింగ్ ఎడిషన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడే తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ఆమోదం తెలుపనున్న మంత్రి మండలి. ప్రధాని నిర్మలా సీతారామన్తో జగన్ భేటీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ. నేటి నుంచి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర, 6 రోజులు 119 కిలోమీటర్లు పాదయాత్ర. ఇవాల్టితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, విధిగా హాజరు కావాలంటూ ఎంపీలకు విప్ జారీ. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 లారీలు కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీ. హంగ్ దిశగా పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు, జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల మోసాలతో అమాయకులను దోచుకుంటున్నారు. తాజాగా సైబర్ క్రిమినల్స్ కన్ను టాలీవుడ్ ప్రముఖ హీరో మహేష్ బాబు కూతురు సితారాపై పడింది. సితారా పేరుతో సైబర్ మోసకాలకు తెరలేపారు. నటుడు మహేష్ బాబు కూతురు సితారా పేరుతో అభిమానులకు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపి నగదు కాజేస్తున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఈ విషయం మహేష్ బాబు టీం దృష్టికి వెళ్ళింది. వెంటనే వారు అలర్ట్ అయ్యారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే సైబర్ నేరగాళ్లను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అంతవరకు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా, నిత్య, నటుడు మహేష్ బాబు కూతురు సితారకు సైతం సైబర్ క్రైమ్ కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సైబర్ మోసగాళ్లు ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ ని పంపి నగదు కాజేస్తున్నారు. మహేష్ బాబు టీం ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానాస్పద నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పందించవద్దని అభిమానులకు కూడా మహేష్ బాబు అభిమానుల టీం ఏదైతే ఉందో వారు కూడా సూచనలు అయితే తెలిపారు. త్వరలో సైబర్ నేరగాళ్లను పట్టుకుంటామనేసి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అయితే మహేష్ బాబు అభిమానులు ఎవరైతే ఉన్నారో వారికి విజ్ఞప్తి చేశారు. నిత్య, రైట్ ఉషా, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. భట్టి మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెడతారు. కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఉదయం 9 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలుపనుంది. వాస్తవ ఆదాయం ప్రతిపాదికన బడ్జెట్ రూపకల్పన చేస్తారు. గత ఏడాది బడ్జెట్ కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదలకు అధిక నిధులు, 6 గ్యారెంటీలకు ప్రాతినిధ్యం ఇస్తోంది ప్రభుత్వం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, తెలంగాణ మంత్రివర్గం అసెంబ్లీలో ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యంగా ఏదైతే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదించనున్నారు. మరోవైపు తెలంగాణ శాసన మండలిలో ఐటీ, పరిశ్రమలు, శాసనసభల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. ఇక అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఏదైతే గత సంవత్సరం చూసుకుంటే అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయి బడ్జెట్ 2.90 లక్షల బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈసారి మాత్రం దాదాపుగా అంతే మొత్తంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు అంటే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలల కాలానికి సంబంధించి కేటాయింపులే ఈ బడ్జెట్ లో ఉంటాయి. కానీ ఏడాది మొత్తానికి అంచనాలు ప్రకటిస్తారు. అందుకని చెప్పి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. అయితే గత ప్రభుత్వం ఏదైతే పథకాలు ఉన్నాయో వాటికి కేటాయింపులే ఉంటాయి. అయితే ప్రభుత్వం మాత్రం 2 పథకాలను కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది. అందులో భాగంగా ఏదైతే ఇటు గృహజ్యోతి పథకానికి సంబంధించి, మరోవైపు ఏదైతే 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే వీటికి కేటాయింపులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఉచిత విద్యుత్ అంటే 200 యూనిట్ల వరకు కూడా ఇళ్లలో ఉండేటువంటి వారికి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి కూడా కేటాయింపులు ఉండే అవకాశం ఉంటుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం అవినీతిపై చర్చను పక్కదోవ పట్టించేందుకే కేఆర్ఎంని ముందుకు తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సీఎం సూచించారు. కేసీఆర్ సహకారంతో జగన్ ప్రభుత్వం నాగార్జున సాగర్ మీదకి వచ్చిందన్నారు. అంతకుముందు ప్రాజెక్టు లేవు. అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ ఉండే, అది 44,000 క్యూసెక్స్కి పెరిగింది. అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాల 8 టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు. ముచ్చుమరి నుంచి 1/2 టీఎంసీ కట్టిరు అధ్యక్ష. మొత్తం 12.5-13 టీఎంసీలు పర్ డే. ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బురద కూడా ఉండదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్టు 797 FRL దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టలే అధ్యక్ష, కింద పెట్టిండు. కింద వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టిండ్రు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. బొక్క పెట్టి మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీళ్ళు మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? ఏ పాపం చూసినా హరీష్ కనబడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాపాల భైరవుడు హరీష్ అని విమర్శించారు. ఆర్థిక శాఖ చూసినా, ఇరిగేషన్ శాఖ చూసినా పాపాలు అన్నీ బయటపడుతున్నాయని ఆరోపించారు.
13వ తేదీన కాళేశ్వరం పోదాం, మేడి పండులాగా మేడిగడ్డ చూపిద్దామని అన్నారు. కాపాడడానికి మేము కొట్లాడుతుంటే మా కాళ్ళకు తాళ్ళు పెట్టి కాళ్ళలో కట్టబెట్టి మమ్మల్ని బోర్ల పడేయాలని వీళ్ళ తాపత్రయం ఏంది అధ్యక్ష? గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష? నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు. మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష? నల్గొండలు ఉంటాడా నరేంద్ర మోడీ? ఏడుంటాడు అధ్యక్ష? ఢిల్లీలో ఉంటాడు. శాతనైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తన్నీర్ హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు పోయి జంతర్ మంతర్లో ఆమరణ నిరాదీక్ష చేయమను. ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి AK-47 తుపాకులతో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించిండు అధ్యక్ష. ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఇచ్చిన అలసే కదా. త్వరలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్లలో పాదయాత్ర చేయనున్నారు. ముందుగా వేములవాడ సెగ్మెంట్ పరిధిలోని మేడిపల్లి, భీమవరం, కదలాపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో ఈ నెల 10 నుంచి 15 వరకు వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్ల పరిధిలోని 88 గ్రామాల్లో 218 కిలోమీటర్ల మేర యాత్ర ఉండనుంది. ఈ నెల 20 నుంచి రెండో విడతలో చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ సెగ్మెంట్లలో కొనసాగించి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో ముగింపు సభ నిర్వహించేలా బీజేపీ నాయకులు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ను గెలిపించాలనే లక్ష్యంతో ప్రజలతో మమేకమవుతున్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. జిల్లాలో పర్యటిస్తూ అధికార పక్షంపై నిప్పులు చెరుకుతున్నారు. నేడు నర్సీపట్నం, పాడేరు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించనున్నారు. ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలో ఆమె రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు పాడేరు నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు షర్మిల. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతి, ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ కేసుకు సంబంధించిన విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్కు మార్చాలంటూ ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ సందీప్ మొహతాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను భోపాల్కు బదిలీ చేయాలన్న వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు నోటీసులిచ్చింది సుప్రీంకోర్టు. సీఎం, హోంమంత్రిగా ఒకరే బాధ్యతలు నిర్వహిస్తున్నారని, వెంటనే ట్రయల్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని పిటిషనర్ జగదీశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది మోహిత్ రావు కోర్టుకు తెలిపారు. ఇప్పటికీ ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఒకవేళ ట్రయల్పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని జస్టిస్ బిఆర్ గవై వ్యాఖ్యానించారు. ఈ కేసులో ట్రయల్ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా
ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాది తీసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై 88 క్రిమినల్ కేసులు నమోదైనట్లు కోర్టుకు తెలిపారు. పిటిషనర్ వాదనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో స్పందించాలని ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బేగంపేట్ ప్రజాభవన్ వద్ద కారుతో బారికేడ్లను ఢీకొచ్చిన కేసుకు సంబంధించి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ మరో ఇద్దరిపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పిటిషనర్లు ఈ నెల 23లోగా పోలీసుల ముందు విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. గత డిసెంబర్లో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో షకీల్ కుమారుడు సాహిల్తో పాటు సన్నిహితులపై కేసు నమోదైంది. దర్యాప్తు కేసులో భాగంగా జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ను సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే షకీల్, సయ్యద్ సాహిద్ రెహమాన్, మహమ్మద్ ఖలీల్ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఈ కేసుపై పోలీసులు ఎందుకు అంత వేగంగా దర్యాప్తు చేస్తున్నారో తెలియడం లేదని, అది సామాన్యులైతే ఇలానే చేస్తారంటూ వ్యాఖ్యానించారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో సిఆర్పిసి 41A కింద నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాల్సి ఉండగా అరెస్టులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లకు వ్యతిరేకంగా జారీ చేసిన ఎల్ఓసిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని, పిటిషనర్లను అరెస్ట్ చేయరాదంటూ ఆదేశించారు. ఇవి మార్నింగ్ ఎడిషన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.